బిలో 19 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ స్టోరీని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడే ఇలాంటి స్టోరీస్ వినాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు చక్కగా పేరెంట్స్ దగ్గరే ఉండుంటారు ప్రెసెంట్. సో మీకు నేను చెప్పేది ఏంటంటే లవ్లు, లివ్ ఇన్ రిలేషన్షిప్లు వీటి జోలికి ఎప్పటికీ పోకండి. చెప్పలేం కదా ఏ అబ్బాయి ఏ ముసుగులో ఉన్నాడో, ఏ అమ్మాయి ఏ ముసుగులో ఉందో. అసలు ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే మన దగ్గరకి ఇలాంటి స్టోరీస్ చాలానే వచ్చాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ప్రాబ్లం మాత్రం లవ్ లో మోసపోయాము అని. అసలేం జరిగింది అనేది మన సబ్స్క్రైబర్ మాటల్లోనే చెప్తాను. హాయ్ సిస్టర్, నా పేరు షేర్ చేయాలి అనుకోవట్లేదు, మీరే ఏదో ఒక పేరు చెప్పేసేయండి. సరే అయితే తను చెప్పొద్దు అనింది కాబట్టి మనమే ఏదో ఒక నేమ్ అంకిత అనేది స్టోరీ మొత్తం చెప్పుకుందాము. ఫస్ట్లీ నేను ఎక్కడ నుంచి వచ్చానో కూడా చెప్తాను. మాది ఒంగోలు. మాకు కిరాణా స్టోర్ ఉంది. అందులోనే అమ్మ నాన్న ఉండి అన్ని చూసుకుంటూ ఉంటారు. అలానే నాకు ఒక సిస్టర్ కూడా ఉంది. ఒంగోలులోనే ఒక ఫేమస్ కాలేజ్ లో బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ లో పరిచయం అయ్యాడు ఈ అబ్బాయి. నేను సిఎస్సి బ్రాంచ్, ఇద్దరం ఒకటే క్లాస్. తను కూడా సిఎస్సి బ్రాంచే. ఈ 4 ఇయర్స్ కలిసి ఒకటే కాలేజ్ లో ఒకటే క్లాస్ లో చదువుకున్నాము. ఆ అబ్బాయికి చదువు మీద కంటే అదర్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ. లైక్ వేరే వాళ్ళ లవ్ కి హెల్ప్ చేయడము, వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తే పెద్ద మనిషిలాగా వాళ్ళ మధ్యలోకి వెళ్లి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇతను తిట్టించుకుంటూ వాళ్ళ చేత వాళ్ళ గొడవ అనేది తీరిపోయాక ఏదో మన ఓల్డ్ కి కప్ సాధించినట్లు ఫీల్ అయిపోతుంటాడు.